బీసీసీఐ తప్పనిసరిగా రంజీ ట్రోఫీ ఆడాల్సిందేనని చెప్పడంతో మొదటి మ్యాచ్ మిస్ అయిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇప్పుడు రంజీ మ్యాచ్లు ఆడుతున్నారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ముంబైకి ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ కర్ణాటక తరపున హర్యానాతో మ్యాచ్ ఆడుతూ ఉంటే విరాట్ కోహ్లీ ఢిల్లీ తరపున రైల్వేస్తో మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు కూడా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ కోసం రంజీ ట్రోఫీ నుంచి తప్పుకుంటారు. అయితే ఈ అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడారు. విరాట్ కోహ్లీ రంజీ ఆడుతున్నాడు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికే ఓ మ్యాచ్ ఆడి రంజీ నుంచి తప్పుకున్నారు. బీసీసీఐ ఆడమని చెప్పింది కాబట్టి అందరూ ఓ టోకెన్ తీసుకున్నట్టుగా ఓ మ్యాచ్ ఆడి అటెండెన్స్ వేసుకుని వెళ్తున్నారు అని ఆగ్రహించారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ రౌండ్ ఆడలేదు. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, ఇప్పుడు ఆడడం లేదు. రంజీ మ్యాచ్ ఆడడం అంటే ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం పనిష్మెంట్ గా కాకుండా గౌరవంగా భావించాలి. అప్పుడు టీమిండియా ఆట తీరులో నిజమైన మార్పు వస్తుంది. స్టీవ్ స్మిత్ శ్రీలంకతో మ్యాచ్లో సెంచరీ చేశాడు. అతని ఖాతాలో ఇప్పటికే 35 సెంచరీలు చేరాయి. జో రూట్ 36 సెంచరీలు చేశాడు. జో రూట్ కంటే స్టీవ్ స్మిత్ తక్కువ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేశాడు అంటూ కామెంట్ చేశాడు.